అన్నిటికంటే బాధాకరమైన విషయం ఏంటంటే తమ పిల్లలు చనిపోవటం, కుమార్తెలు కుమారులు చనిపోవటం. ఎంత ప్రేమగా వాళ్ళని పెంచాడనుకోవాలి, ఎంత ప్రేమ కలిగి ఉంటే వారు బాగుపడాలని వారు చేసిన వికృతమైన శాస్త్రాలన్నీ భరించి వారి బాగోగుల కోసం దేవుని ఉగ్రత వారి మీదకి రాకుండా ఉండాలని బలిపెట్టాలు కట్టి దేవుని కొరకు ఆయన బలులు అర్పించే దేవునికి ప్రార్థనలు చేసాడు, ఆలోచించాడు. దురదృష్టకరమైన వార్త, తన సంతానము చనిపోవటం. ఇప్పుడు ఈయన ఏం చేశాడంటే వెంటనే తల గురిగించుకుని ఒళ్ళంతా బూడిద పూచుకుని గోనెపట్ట కట్టుకుని ఏమన్నాడు చూద్దామండి. యోబు గ్రంథం 1:21 మనం చదివితే, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక అన్నాడు. ఏమన్నాడండి? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక అన్నాడు. ఇదంటే చాలా విడ్డూరంగా ఉంది. యెహోవా ఇచ్చాడట, యెహోవానే తీసుకుపోయాడట, దేవుని నామమునకు స్తుతి కలుగును గాక అన్నాడు. యెహోవా నామమునకు స్తుతి కలగలట. స్తుతి అంటే పదే పదే ఆయన నామము మహిమపరచాలని కోరుకుంటున్నాడు, పదే పదే ఆయన నామము బయలుపరచాలని కోరుకుంటున్నాడు. మనమైతే ఎన్ని తిడతామండి? ఏమండి, ఏం తిడతాం చెప్పండి? ఇప్పుడు అసలు దేవుడేనంటావా? నా పిల్లలను తీసుకుపోయాడు ఏంటి, నా గొర్రెలు నా ఎద్దులను తీసుకుపోయాడు, నా గాడిదలను తీసుకుపోయాడు. అది సరే, ఆకాశం చగ్గి కుమ్మరించాడు. నేను చేశానని ఆకాశం చగ్గి కుమ్మరించాడు, నా గొర్రెలన్నీ తగలబెట్టాడు, నా పనివారందరినీ నాశనం చేశాడు. మరి నేనేం చేశానండి? ఒంట్ల సమూహం అంతా పట్టుకుపోయారు. నేను ఎప్పటికప్పుడు నా పిల్లల నిమిత్తము పాపక్షమాపణ నిమిత్తం ప్రతిరోజు బలులు అర్పించి దేవుడు వేడుకుంటున్నాను కదా. మళ్ళీ అలాంటిదప్పుడు ఇవన్నీ పోకపోయింది, నా పిల్లల్ని ఇంటికి చంపేశాడండి దేవుడు. అసలు దేవుడు ఉన్నాడంటావా? అసలు దేవుడు ఉన్నాడంటావా? మనం అంటాం కదా, దేవుడు ఉన్నాడంటావా అని మనమైతే అనేస్తాం. ఆయన ఏమన్నాడు తెలుసా? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయిను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక అన్నాడు. బా, ఎంత చక్కటి విశ్వాసం అండి. ఏమున్నా ఏమి లేకపోయినా ఆ భక్తుడికి కావాల్సింది ఏడు తెలుసా? దేవుడు. అన్నిటికంటే అతీతమైన వాడు దేవుడు. అతనికి కావాలి. దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు. ఆయన ఇచ్చిన వాటిని ఆయనే తీసుకున్నాడు. తీసుకొని ఆయన నామానికి స్తుతి కలగాలి. నా తల్లి గర్భం నుండి నేను దిగంబరిగా వచ్చి తిని దిగంబరిగానే